మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్స్ విత్ గుడ్ బ్రేక్ఫాస్ట్. సో నేను ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీక్లీ వన్స్ అయినా చేసుకుంటా. సో మీకు కూడా ఆ ప్రాసెస్ చూపిస్తా, చూసేయండి. సో నేను ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ అయితే తీసుకుంటున్నా. సో ఇది యాక్చువల్లీ ఇద్దరికి అనమాట. 1 పర్సన్కి అయితే కనుక మీరు 1/4 కప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ హాఫ్ కప్ ఫుల్ చియా సీడ్స్ అయితే తీసుకున్నా. దీంట్లోకి ఒక 4 వాల్నట్, 2 or 3 పీకన్స్, 2 or 3 డేట్స్ అండ్ కొన్ని రైజిన్స్. మీకు నచ్చితే ఈ బౌల్లో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. సో మీరైతే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా మార్నింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అండ్ చియా సీడ్స్, ఓట్స్, సో ఇవైతే నేను ఈ బౌల్లో వేసేసి ఇప్పుడు మిల్క్ అయితే వేస్తున్నా. సో ఇలా మిల్క్ మొత్తం బౌల్లో వేసిన తర్వాత సో వీటిని మిల్క్లో సోక్ చేయాలి ఓవర్ నైట్. సో బాయిల్డ్ మిల్క్ అయితే కనుక మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే బాయిల్ చేసిన మిల్క్ వేయలేదు. అండ్ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఓవర్ నైట్. సో అది మీ చాయిస్. సో ఇలా నేను లిడ్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మార్నింగ్ లేచాక మీకు చూపిస్తా ఆ బౌల్ ఎలా ఉంటుందో. సో ఒకవేళ మీకు మిల్క్ తక్కువైంది అనుకుంటే మార్నింగ్ కూడా మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ లేవగానే ఓట్స్ బౌల్ అయితే ఇలా ఉంటుంది. నేను జనరల్గా ఓట్స్ కొంచెం తక్కువ వేసి చియా సీడ్స్ ఎక్కువ వేస్తాను అనమాట. అది ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. సో దీనిపైన ఎవరైనా ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ బనానాస్, యాపిల్స్, రాస్బెర్రీస్ లాంటివి. సో నేను రాస్బెర్రీస్ ఉంటే అది కూడా యాడ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు లేవు కాబట్టి ప్రజెంట్ డ్రై ఫ్రూట్సే యూస్ చేసుకుంటున్నా. అండ్ హనీ పైన టాపింగ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేయడమే. ఈ బ్రేక్ఫాస్ట్ హైలీ న్యూట్రిషియస్ అండ్ హార్ట్ హెల్త్, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వెరీ టేస్టీ కూడా, నాకైతే చాలా నచ్చుతుంది. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.